హాయ్ అండి, ఐఎమ్ లక్ష్మి, పర్సనల్ ఫిట్నెస్ సర్వీస్ కోచ్. ఈరోజు మీకు నేను ఏదైతే ఫేస్ వాష్ చేసుకుంటానో సో దాని గురించి చూపించబోతున్నాను. సో కొత్తది ఈరోజే వచ్చింది ఆర్డరు. చాలా బాగుంటుందండి. ఇది మనకి పృథ్వీ లైఫ్ ద్వారా నేషనల్గా ఆయుర్వేదిక్ ద్వారా తయారు చేయబడింది. చూసారా, వేపాకు, పసుపు నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నో కెమికల్స్, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేయబడింది. సో ఈ బయట ఎంత క్వాలిటీగా ఉందో సో లోపల కూడా సేమ్ మీకు చూపిస్తాను. నేను రోజు దీంతో ఫేస్ వాష్ చేసుకుంటాను. సో చాలా మంచి రిజల్ట్స్ అనమాట. జస్ట్ అంతే. చూసారు, ఇదిగో ఇది కేవలం ఓన్లీ ఏంటంటే ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది బయట ఫేస్ వాష్ అనేది తీసుకుంటున్నారు కదా, స్కిన్ రింగిల్స్ రాకుండా ఉండటానికి, పింపుల్స్ రాకుండా ఉండటానికి, డార్క్ మార్క్స్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది అంటే సో వస్తుంది. నాకు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. స్టిల్ అవి నేను రిపేర్ చేసుకోవటానికి నేను అవుటర్ న్యూట్రిషను అండ్ ఇన్నర్ న్యూట్రిషన్ రెండు కూడా తీసుకుంటాను. మనకి అస్సలు ఇలా అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes ఆగి కొంచెం చెయ్యిలు ఇలా తడుపుకొని మనం చేసుకోవాలి. లైట్గా ఒక 2 minutes. ఓకేనా. సిస్టమ్ వర్క్ చేస్తాను కనుక నాకు అంటి కింద కూడా ఆల్రెడీ జెనెటిక్ ప్రాబ్లం అనమాట. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం తగ్గడానికి కూడా నాకు చాలా మట్టుకు రికవర్ అయ్యింది. చాలా ఎక్కువగా హెవీగా ఉండేది క్యారీ బ్యాగ్ అనేది, ఎందుకంటే మా ఫాదర్కి ఉన్నాయి. సో జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా మనకి క్యారీ బ్యాగ్స్ వస్తాయి. దాన్ని నైట్ పూట సాల్ట్ తీసుకోకుండా న్యూట్రిషన్ షేక్ మాత్రం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే సాల్ట్ అంటే మనం కర్రీస్ అవన్నీ కూడా వాడుకుంటాం. సో ఇలా కాసేపు మనకి రింగిల్స్ ఎక్కడుంటాయి అక్కడ ఇలా తిప్పుకోవాలి. లక్స్ కూడా నామాలు వస్తాయి. నేను ఏదైనా రాసుకున్నాను అనుకుంటారేమో, కాదు. ఓకేనా. చూడండి, మీ ముందరే వాష్ చేసుకున్నాను. మీకు ఇదిగో దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారా స్కిన్ ఎంత బాగా వచ్చిందో. ఓకేనా. సో స్మాల్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, స్టిల్ 43 years అయినా కూడా సో మంచిగా రిజల్ట్స్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది.